friends, నా స్నేహితులారా, today the Lord wants to fill you with His wisdom. ఈ రోజున ప్రభువు తన జ్ఞానము చేత మిమ్మును నింపవలెనని కోరుచూ ఉన్నారు. The Lord's wisdom is coming upon us. దేవుని యొక్క జ్ఞానము మన మీదకు వచ్చేయిచూ ఉన్నది. Are you glad? మీరు సంతోషంగా ఉన్నారా? Do you believe that you will be a wise man, a wise woman? మీరు జ్ఞానము గల స్త్రీగా, జ్ఞానము గల పురుషునిగా ఉండగలము అని మీరు విశ్వసిస్తూ ఉన్నారా? Do you think God's wisdom can operate in you? దేవుని యొక్క జ్ఞానం మీ ద్వారా పనిచేస్తుందని మీరు నమ్ముతూ ఉన్నారా? Tell your friend, I'm going to be a wise man. మీ స్నేహితులతో చెప్పండి, ఇక మీదట నేను జ్ఞానిగా ఉండబోతున్నాను. I'm going to be a wise ఇక woman. మీదట జ్ఞానవంతురాలుగా ఉండబోతున్నాను. If they say, I don't believe you, వారు గనక నేను నిన్ను నమ్మను అని చెప్పారనుకోండి, give a nice beating. గట్టిగా దెబ్బ కొట్టేయండి. Say, I'm going to be a wise man. చెప్పండి, నేను ఇక జ్ఞానిగా ఉండబోతూ ఉన్నాను. This is the only time I'm giving you permission to beat them. ఒక్కసారి మాత్రమే వారిని దెబ్బ కొట్టడానికి అనుమతిస్తున్నాను. I'm just joking. Already some of you have beat them. కేవలం సరదాగా చెప్పానండి. మీలో కొంతమంది ఇప్పటికే కొట్టేస్తున్నట్టుగా ఉన్నారు. Be confident that the Lord is giving you His own wisdom. ప్రభు తన సొంత జ్ఞానముని మీకు అనుగ్రహిస్తారనే మానసిక స్థైర్యముతో ఉండండి. He says in Jeremiah 33:3, ఇర్మియా 33:3లో ఆయన ఏమంటున్నారు అంటే, call unto me నాకు మొర్ర పెట్టుము, and I will answer you నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, and tell you great and unsearchable things that you do not know. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజెప్పేదను. Many times we don't call unto Him. అనేక పర్యాయాలు మనం ఆయనకి మొర్ర పెట్టము, We don't ask Him. మనం ఆయనను అడగము. And so we lose this great opportunity to receive the wisdom of God. కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని స్వీకరించగలిగే గొప్ప అవకాశాన్ని కోల్పోతూ ఉంటాము. He says, only if my children call unto me, ఆయన అంటున్నారు, నా బిడ్డలు నన్ను అడిగినప్పుడు మొరపెట్టినప్పుడు మాత్రమే I'm waiting to answer them and show them great and unsearchable things. గొప్ప గూఢమైన సంగతులను వారికి తెలియచేయడానికి, నేను వారికి జవాబు ఇవ్వడానికి వేచి ఉన్నాను. If not you, then who will show this wisdom of God to this world? మీరు కాకపోతే ఈ దేవుని యొక్క గొప్ప జ్ఞానమును ఈ లోకమునకు మరి ఇంకెవరు చూపించగలరు? Who will bring the plans of God into this world? దేవుని ప్రణాళికలను ఈ లోకములోనికి ఎవరు తీసుకొని రాగలరు? My friends, you are the representatives of God's wisdom to bring it into this world. నా స్నేహితులారా, ఈ లోకములోనికి దేవుని యొక్క జ్ఞానమును తీసుకొని వచ్చి నిమిత్తమై మీరు దేవునికి ప్రతినిధులై ఉన్నారు. So boldly ask Him. కనుక ధైర్యముగా ఆయనను అడగండి. Let your wisdom operate in me, Lord. నీ జ్ఞానము నా ద్వారా క్రియ జరిగించాలి ప్రభు అని అడగండి. Let every action only come out with your wisdom. ప్రతి కార్యము కూడా కేవలం మీ జ్ఞానం ద్వారా రావాలి అని అడగండి. Take away my own thinking. నా సొంత ఆలోచనను తీసివేయండి ప్రభువా. I don't want it. నాకు అది అక్కరలేదు. I want to think godly thought. నేను దైవికమైన ఆలోచన చేయాలని కోరుకుంటూ ఉన్నాను. I want to bring God's wisdom in action. నేను దేవుని యొక్క జ్ఞానాన్ని క్రియాత్మకం చేయాలనుకుంటున్నాను. And He will surely give you. ఆయన నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తారు. Why do we need this wisdom today? మనకి ఈ రోజున ఈ జ్ఞానము ఎందుకు అవసరము? In 2 Corinthians 4:4, 2 కొరింథీ 4:4లో it says the devil is blinding us from receiving the gospel of light. అపవాది దేవుని యొక్క సువర్తమానానికి సంబంధించిన వెలుగును మనము స్వీకరించకుండా మన కన్నులకు అంధత్వాన్ని కలుగచేయుచు ఉన్నాడు. It is so unfortunate that the devil blinds our eyes దురదృష్టవశాత్తు అపవాది మన కన్నులకు అంధత్వమును కలుగజేయుచు ఉన్నాడు. from not being able to receive this wisdom, ఇట్టి జ్ఞానమును మనము స్వీకరించకుండా మనలను చేయులాగున, from not being able to know Him, మనము ఆయనను ఎరగకుండా ఉండులాగున, from knowing the thoughts of God. దేవుని ఆలోచనలు మనం తెలుసుకోకుండా ఉండులాగున, And instead we become stupid people, తద్వారా మనము బుద్ధిహీనమైన ప్రజలుగా ఉండిపోతూ ఉన్నాము. doing all stupid things, బుద్ధిహీనమైన కార్యాలు చేయించు ఉంటున్నాము. doing all simple lowly things, కేవలం సామాన్యమైన అల్పమైన కార్యాలనే చేయించున్నాము. whereas God has great thoughts to show you. కానీ దేవుడైతే నీకు చూపించడం కోసమై గొప్ప ఆలోచనలను కలిగి ఉన్నారు. The devil blinds us by distracting us. అపవాది పరధ్యానం కలిగించడం ద్వారా మనకు అంధత్వాన్ని కలిగిస్తున్నాడు. He shows you all the joys of the world and he blinds you. ఈ లోకపరమైన ఆనందాలన్నీ కూడా చూపించి మిమ్మును అంధులుగా చేసేస్తూ ఉన్నాడు. He says, drink this alcohol and you'll become so pleasurable. ఈ మద్యపానం సేవించు, నువ్వెంతో ఆనందమయముగా ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. You'll forget all your worries. మీరు మీ విచారములు అన్నీ కూడా మరిచిపోతారు. You'll live freely. మీరు స్వేచ్ఛగా జీవిస్తారు. And he blinds
blinds ఆ us. విధంగా అంధత్వం కలిగిస్తున్నాడు. He shows you all entertainment సకల వినోదభరితమైన వాటన్నిటిని కూడా చూపిస్తూ ఉన్నాడు. and makes you so dull. మిమ్మల్ని ఎంతో నిస్తేజముగా చేసేస్తూ ఉన్నాడు. Takes away every seriousness from us. మనలో ఉన్న ప్రతి విధమైన గాంభీర్యతను కూడా తొలగించి వేస్తున్నాడు. Takes away every passion from doing the will of God. మనము దేవుని చిత్తాన్ని జరిగించడం కలిగి ఉండవలసిన తీవ్రమైన వాంఛ అంతా తీసేస్తున్నాడు. He brings you problems అతడు మీకు సమస్యలను తీసుకుని వస్తూ ఉన్నాడు. and he makes you shake in fear. వాడు మిమ్మల్ని భయముతో వణికిపోతూ ఉండేలాగున చేయిచూ ఉన్నాడు. The devil blinds us from receiving the wisdom of God. అపవాది మనము దేవుని యొక్క జ్ఞానమును స్వీకరించకుండా అంధులుగా చేసేస్తూ ఉన్నాడు. But God says this is enough. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక ఇది చాలును. I want my children to see clearly my thoughts. నేను నా యొక్క బిడ్డలు స్పష్టంగా నా ఆలోచన చూచులాగున చేయగోరుతూ ఉన్నాను. My great and unsearchable thoughts. నా యొక్క గొప్ప శోధింప సత్యము కాని ఆలోచనలను వారు చూడాలి. It is coming, my friend. నా స్నేహితులారా, అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. This great grace is coming from today ఈ గొప్ప కృప నేటి దినము నుండి వచ్చేయిచు ఉన్నది. to make us wise people in the Lord. మనలను ప్రభువులో బహు తెలివైన జ్ఞానము గల వారిగా చేయుటకు, To make us see clearly and to move forward in life. మనము స్పష్టముగా చూచి జీవితంలో ముందుకు వెళ్ళేలాగున చేయి నిమిత్తమై. How is God's wisdom different from the wisdom of man? దేవుని యొక్క జ్ఞానము మానవ జ్ఞానానికి ఏ విధంగా వ్యత్యాసము కలిగి ఉన్నది? When man faces a problem, మనుషుడు ఏదైనా సమస్యను ఎదుర్కొని ఉన్నప్పుడు he tries to think of some solution on what to do and he panics. ఏదైనా చేయాలనే భయముతో ఏదైనా పరిష్కారం కోసమై ఎదురు చూస్తూ ఉండిపోతాడు. He rushes into a bigger mess as per Proverbs 14:16. సామెతలు 14:16 ప్రకారం ఇంకా కొంత గజిబిజి గందరగోళంలోనికి అతను వెళ్ళిపోతూ ఉంటాడు. And he creates a big mess in his life. ఆ విధంగా తన జీవితంలో గందరగోళాన్ని సృజించుకుంటాడు. He looks at some sort of shortcut around him to get through this problem. ఈ సమస్య గుండా బయటికి రావడం కోసమై ఏదైనా అడ్డదారి కోసమై వెదుకుతూ ఆ విధంగా ప్రయత్నం చేస్తాడు. Trying to find some way to solve it. Trying to even find a way to cheat. దాన్ని పరిష్కారం చేసుకొని పరిష్కారం ద్వారా బయటికి రావడానికి చివరికి మోసగించైనా బయటపడదాం అన్నట్టుగా ఆలోచన చేస్తుంటాడు. Or we go and ask somebody around us, can you please help us? లేకపోతే మన చుట్టూ ఉన్న ఎవరినైనా దయచేసి నాకు సాయం చేస్తారా అని అడుగుతున్నట్లుగా ఉండిపోతాము. We try to find someone who can help us. మనకి సాయం చేసే ఎవరి కోసమైనా ప్రయత్నం చేస్తుంటాము. Immediately that is our thought. వెంటనే అది మన ఆలోచనగా ఉంటుంది. Sometimes they don't find any help and feel helpless. కొన్ని పర్యాయాలు వారు ఏ సహాయము దొరకక నిస్సహాయంగా మిగిలిపోతూ ఉంటారు. This is the limit of man's wisdom. ఇది మానవ జ్ఞానమునకు ఉన్న పరిమితి. To see what is around and find something to have wisdom. మన చుట్టూ ఉన్న వాటిని చూచి పరిశీలించి ఏదైనా జ్ఞానం ఉందా అని కనుగొనే విధానము. But God does not have to think at all. కానీ దేవుడైతే ఏ మాత్రమును కూడా యోచించవలసిన అవసరమే లేదు. He knows all things and he sees all. ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడు, సమస్తమును ఆయన చూచుచూ ఉన్నవాడు. He knows what is in the past. He knows the present and what is yet to come. గతములో ఏమి ఉండి ఉన్నదో, ప్రస్తుతం ఏమి ఉండి ఉన్నదో, రాబోతున్న భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయన ఎరిగి ఉన్నారు. While man is trying to find out the secrets of the earth and secrets of the stars, నరుడేమో భూమి యొక్క మర్మములను, నక్షత్రముల యొక్క మర్మములను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితులలో ఉండి ఉండగా, while he's trying to find out new things, అతను ఇంకను క్రొత్త వాటిని కనుగొనే ప్రయత్నంలో ఉండగా, God is already the one who created all these things. దేవుడు ఇప్పటికే వాటన్నిటిని కూడా సృజించిన సృష్టికర్త అయ్యున్నారు. He knows every inch of it. ఆయన అందులో ప్రతి అంగుళమును కూడా స్పష్టముగా ఎరిగి ఉన్నారు. He has all the wisdom in his hand. ఆయన తన చేతులలో సమస్తమైన జ్ఞానమును కలిగి ఉన్నారు. Isaiah 40:13 and 14 says, యెషయా 40:13-14 వచనములలో, the Lord doesn't need to consult anyone. ప్రభువు ఎవరిని కూడా అవగాహన కోసం సంప్రదించవలసిన అవసరం లేనివాడు. Consult anyone about what is the right way. ఏది సరైన మార్గమో ఎవరిని సంప్రదించి ఆయనకు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. Who can teach the Lord? దేవునికి ఎవరు ఉపదేశము చేయగలరు? Isn't he full of all wisdom? ఆయన సమస్తమైన జ్ఞానంతో సంపూర్ణంగా నిండి ఉన్నవాడు కదా. There was a church member who was listening to a pastor's message. ఒక సంఘ సభ్యుడు ఒక పర్యాయం ఒక సంఘ కాపరి గారి యొక్క వర్తమానాన్ని వింటూ ఉన్నాడు. And when the pastor finished speaking, పాస్టర్ గారు ఆ యొక్క ఉపన్యాసాన్ని ముగించే సమయానికి the member came rushing and said, Pastor, your message was great. ఆ సభ్యుడు వచ్చి పాస్టర్ గారితో చెప్తున్నాడు, పాస్టర్ గారు మీ యొక్క వర్తమానం ఎంతో గొప్పగా ఉంది అని చెప్పాడు. But I have a doubt. అయితే నాకు ఒక సందేహం ఉందండి. What is it, brother?
సోదరుడా, ఆ సందేహం ఏంటి చెప్పండి అని పాస్టర్ గారు అడిగాడు. And he said, Pastor, I cannot see God, so I am unable to believe that He exists. అతను అంటూ ఉన్న మాట ఏమిటంటే, పాస్టర్ గారు, నేను దేవుణ్ణి చూడలేకపోతున్నాను గనుక ఆయన ఉన్నాడు అని నమ్మడానికి నాకు అసాధ్యంగా ఉంది అని అన్నాడు. Pastor said, just now this man congratulated me for the message. పాస్టర్ గారు అనుకున్నాడు కదా, ఇప్పుడే కదా ఈ వ్యక్తి సందేశం కోసం నాకు చాలా బాగుందన్నట్టుగా అభినందన తెలియజేశాడు. And now he says he doesn't believe God. ఇప్పుడేమో ఇతడు దేవుని యందు నమ్మిక లేదని చెప్తూ ఉన్నాడు. Ayyo, what message reached him? అయ్యో, వర్తమానం అతనికి అసలు ఎలాగున చేరింది అనుకున్నాడు. He said, brother, ఆయన అన్నాడు, సోదరుడా, you also cannot see your brain. నీవు నీ యొక్క మెదడును కూడా చూడలేవు కదా. Does that mean there is no brain? అంటే దాని అర్థం మరి నీకు మెదడు లేదనా? That is all our thinking is. అవునండి, మన ఆలోచన ఎప్పుడు అలానే ఉంటుంది. We only believe what we see. మనము కేవలం చూచుచున్న వాటిని నమ్ముతూ ఉంటాము. We only think around what we see with our eye. మన కళ్ళతో చూస్తున్న మన పరిసరాల్లో ఉన్న వాటిని యోచిస్తూ ఉంటాము. Our knowledge is limited. మన యొక్క జ్ఞానం పరిమితమైనది. But God says, I'm willing to share my wisdom to you. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, నేను నా జ్ఞానమును నీతో పంచుకోనయ్యున్నాను అని. Great and unsearchable things await you. గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు మీ కొరకై వేచి ఉన్నవి. I will transform your thinking నేను మీ ఆలోచన విధానమును రూపాంతరపరచుదును into godly thinking. దైవికమైన ఆలోచన విధానములోనికి. You're going to go into society with such thoughts of God. మీరు సమాజంలోని కట్టి దేవుని ఆలోచనలతో వెళ్ళనయ్యున్నారు. So what is this wisdom of God? కనుక ఈ యొక్క దేవుని జ్ఞానం ఏ రీతిగా ఉంటుంది? How does it operate? ఇది ఎలాగున పనిచేస్తోంది? If we see James 3:17, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో the Bible says, but the wisdom of God that comes from heaven దేవుని యొక్క వాక్యం తెలియజేయుచున్న మాట, పైనుండి పరలోకము నుండి వచ్చు దైవ జ్ఞానము is first of all pure, then peace loving. మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, considerate, submissive, full of mercy and good fruit. మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొని ఉన్నది, Impartial and sincere. పక్షపాతమైనను వేషధారణైనను లేనిది. The wisdom is the characteristics and the nature of God. ఈ యొక్క జ్ఞానము దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నది, దేవుని యొక్క స్వభావమై ఉన్నది. This is firstly what wisdom is. మొదటిగా జ్ఞానం అంటే ఈ రీతిగా ఉంటుంది. It is the nature of God Himself. ఇది స్వయముగా దేవుని యొక్క స్వభావమే. It is having the characteristics of God. ఇది దేవుని యొక్క గుణ లక్షణములను, గుణశీలమును కలిగి ఉంటోంది. If you see Genesis 39:8, ఆదికాండము 39వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూస్తే, through this wisdom, ఈ యొక్క జ్ఞానము ద్వారా Joseph was able to escape the seduction of that woman. యోసేపు ఆ స్త్రీ యొక్క పాపపు మరులు గొల్పబడే విధానము నుంచి తప్పించుకోగలిగాడు. And wisdom made him guard his purity. జ్ఞానమే అతని యొక్క పవిత్రతను అతడు కాపాడుకునేలా చేసి ఉన్నది. Many times we fall into the trap of lust. అనేక పర్యాయాలు భోగేచ్ఛల ఉరిలో మనం పడిపోతూ ఉంటాము. When it is so tempting, అది చాలా శోధించేదిగా ఉండి ఉన్నప్పుడు we give ourselves into it. మనల్ని మనము దానిలోనికి ఆ రీతిగా అప్పగించేసుకుంటాము. And we lose our value. మన యొక్క విలువను మనం కోల్పోతూ ఉంటాము. We lose our future. మన యొక్క భవిష్యత్తును, భవితవ్యాన్ని మనం కోల్పోతూ ఉంటాము. That is why wisdom protects us. అందుచేతనే అట్టి పరిస్థితులలో జ్ఞానం మనల్ని భద్రపరుస్తోంది. It brings the purity of God. ఇది మనకు దేవుని యొక్క పవిత్రతను తీసుకొని వస్తోంది. It guards us at that moment. ఇది ఆ క్షణములో మనలను భద్రపరుస్తోంది. Receive this nature of God. ఇట్టి దేవుని యొక్క స్వభావమును స్వీకరించండి. Tell him, let wisdom make me pure. ఆయనతో చెప్పండి, ప్రభువా జ్ఞానము నన్ను పవిత్రముగా చేయవలసి ఉన్నది. And in 1 Samuel 24, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయములో David was able to show mercy to King Saul through wisdom. దావీదు తన యొక్క జ్ఞానము ద్వారా రాజైన సౌలుకు కారుణ్యమును చూపించగలిగి ఉన్నాడు. Someone who brought great trouble to him. తనకు గొప్ప ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించిన వాడు సౌలు. Still David was able to show mercy and good fruit. అయినప్పటికీ దావీదు సౌలు కోసం కనికరమును, మంచి ఫలమును చూపించిన వానిగా ఉన్నాడు. Wisdom brought the characteristic of mercy. జ్ఞానము కారుణ్యపు గుణ లక్షణములను తీసుకుని వచ్చి చూపి ఉన్నది. If it were our nature, we would only think revenge.
మనము గనక మన స్వభావముతో యోచించినట్లయితే పగ తీర్చుకునే పనే చేస్తాం. But thank God that wisdom protects us. కానీ జ్ఞానం మనల్ని భద్రపరుస్తుంది. అందుకు దేవునికి వందనములు. To show mercy and forgive. కనికరమును చూపించుటకును క్షమించుటకును. In Jonah 2, యోనా గ్రంథము 2వ అధ్యాయములో God made Jonah, the wisdom made Jonah submit and humble himself. జ్ఞానము యోనాను తనకు తాను దేవునికి స్వాధీనపరుచుకునేలా, దేవుని ఎదుట తగ్గించుకునేలాగున చేసి ఉన్నది. To not be disobedient but to obey God. దేవునికి ఏ మాత్రమును కూడా అవిధేయులు కాక దేవునికి విధేయులగునట్లుగా ఉండండి. Wisdom makes us submissive and obey the Lord. జ్ఞానము మనలను విధేయత చూపేవారిగా దేవునికి లోబడి ఉండులాగున చేయును. In Job 2:10, యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో wisdom gave Job peace in the midst of all the calamity and destruction in his life. సకల విధములైన విపత్తు విధ్వంసముల మధ్య ఈ యొక్క జ్ఞానము యోబుకు ఎంతగానో సమాధానాన్ని అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. What do we do when everything around us is being destroyed? మన చుట్టూ ఉన్న సమస్తమును కూడా విధ్వంసముతో నాశనానికి గురవుతున్నప్పుడు మనము ఏమి చేయగలము? When we are losing all things, మనము ఉన్న వాటన్నిటిని కూడా కోల్పోతూ ఉన్నట్టుగా ఉన్నప్పుడు wisdom still protected Job in peace. జ్ఞానము యోబును ఇంకను సమాధానకరమైన స్థితిలో ఉండులాగున భద్రపరిచి ఉన్నది. It makes us have the peace of God ఇది మనలను దేవుని శాంతిని కలిగి ఉండేలా చేయుచున్నది. and not worry, విచారించకుండా చేస్తుంది. not lose all hope. నిరీక్షణ అంతటిని కోల్పోకుండా చేస్తోంది. Wisdom brings all these characteristics of God into us. జ్ఞానము ఇట్టి దేవుని గుణలక్షణములన్నిటినీ కూడా మన లోనికి తీసుకొని వచ్చుచూ ఉన్నది. We are able to have this nature of God within us. మనము ఇట్టి దేవుని స్వభావమును మనలో కలిగి ఉండగలము. Yes, thank the Lord for all this nature of God is coming into you. ఇట్టి దేవుని స్వభావం అంతయు మనలోనికి వచ్చే ఇచ్చినందుకే దేవునికి వందనములు చెల్లించుదాము. Tell him, make me like you, Lord. ఆయనతో చెప్పండి, ప్రభువా నన్ను మీ వలే చేయండి. Help me have such wisdom. అటువంటి జ్ఞానము కలిగి ఉండడానికి నాకు సహాయము చేయండి. And secondly, రెండవదిగా wisdom transforms your whole situation. జ్ఞానము మీ పరిస్థితిని సంపూర్ణంగా సమూలాగ్రంగా మారుస్తోంది. Not only your nature and your heart, కేవలం మీ హృదయములో ఉన్న స్వభావాన్ని మాత్రం కాదు, but it gives power in your situation. కానీ అది మీ పరిస్థితులలో మీకు శక్తిని అనుగ్రహిస్తుంది. In Daniel 2:48, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 48వ వచనంలో, in Daniel 2:46, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనములో, through the wisdom that Daniel spoke in, దానియేలు ఉచ్చరించి ఉన్న మాట్లాడి ఉన్న జ్ఞానము ద్వారా the king fell before the feet of Daniel. రాజు దానియేలు పాదముల ఎదుట పడిపోయాడు. And he admitted, your God is great. నీ దేవుడు గొప్పవాడనే సంగతిని దానియేలు ఎదుట రాజు ఒప్పుకోవడం జరిగింది. He can solve any mystery. ఆ దేవుడు ఎటువంటి మర్మమునైనను పరిష్కారము చేయగలవాడు. He bowed before the wisdom that operated through Daniel. దానియేలు ద్వారా కనబరచబడి క్రియాత్మకముగా పనిచేసి ఉన్న అట్టి జ్ఞానము ఎదుట అతడు మోకరిల్లాడు. There was a little black American boy. ఒక నల్ల జాతి వాడైన అమెరికా దేశస్థుడైన చిన్న బాబు ఉన్నాడు. He was a slave boy. అతడు బానిసగా ఉన్న బాలుడు. He loved working among the plants. అతడు మొక్కల మధ్యలో పనిచేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉండేవాడు. And he would always try to find some medicinal use to take care of the plants. అతను ఎల్లప్పుడూ కూడా మొక్కలలో ఉన్న ఔషధ గుణాల గురించి పరిశీలన చేస్తూ వాటి గురించి జాగ్రత్త వహించాలి అన్నటి ఆలోచనను కలిగి ఉండేవాడు. But as he was a slave boy, అయితే అతడు బానిస బాలుడు కనుక he was tired of living like that. అతడు ఆ రీతిగా జీవించడానికి అలసిపోయాడు. And he asked the Lord, అతడు ప్రభువును ఏమని అడిగాడంటే, Lord, make me somebody great in this world. ప్రభువా నన్ను ఈ లోకములో ఒక గొప్ప వ్యక్తినిగా చేయండి అని అడిగాడు. I'm tired of living like this. నేను ఈ రీతిగా జీవించే విషయంలో అలసిపోయాను. Can you raise me up? నీవు నన్ను పైకి లేవనెత్తగలవా? And that night, ఆ యొక్క రాత్రి the Lord answered ప్రభువు జవాబు అనుగ్రహించారు. and showed him 300 different products that could be made from the peanut. వేరుశనగ గింజల నుంచి తయారు చేయగలిగిన 300 రకాలైన ఉత్పాదకాలను దేవుడు అతనికి
ఆ విధంగా చూపించడం జరిగింది. As the Lord showed him each product, his heart was so happy. ప్రభువు ఒక్కొక్క ఉత్పాదకతను అతనికి చూపిస్తూ ఉండగా అతని హృదయం ఎంతగానో సంతోషంతో నిండిపోయి ఉన్నది. What great wisdom you share with me, Lord. ప్రభువా, నాకు ఎంత గొప్ప జ్ఞానాన్ని మీరు పంచి ఉన్నారు. This is amazing. ఇది మహాద్భుతంగా ఉంది. And he wrote it down. అతడు వాటన్నిటినీ కూడా వ్రాసుకున్నాడు. And he ran to a convention that was happening, అతడు జరుగుతున్న ఒక కన్వెన్షన్ కు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. where several government leaders and great scientists were meeting. అక్కడ గొప్ప శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు చాలా మంది ఆ సమావేశంలో కలుసుకుంటూ ఉన్నారు. And they were sharing their latest inventions. వారు వారి యొక్క అధునాతనమైన పరిశీలనలు, పరిశోధనలు అన్నీ కూడా అక్కడ పంచుకుంటూ ఉన్నారు. And when this boy entered in, ఈ యొక్క బాబు అక్కడకు ప్రవేశించగానే he said, "Give me some time to show you what I have." అతడు నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను కలిగి ఉన్న దాన్ని మీకు చూపిస్తాను అని అడిగాడు. Everybody laughed at him. అందరూ కూడా అతన్ని చూచి పరిహాసం చేశారు. They said, "What can a little slave boy show us?" చిన్నవాడివైనా బానిస బాలుడవైనా నువ్వు మాకేం చూపిస్తావు అన్నట్టుగా. What do you think this place is, boy? ఈ స్థలం అసలు ఏమనుకుంటున్నావు బాబు అన్నట్టుగా వారు ప్రశ్నించడం జరిగింది. You've come to the wrong place. నువ్వు రాకూడని స్థలానికి వచ్చావు బాబు. They said, "Okay, let us have some entertainment in the midst of this serious discussion." ఇంత తీవ్రమైన చర్చల మధ్య కొంత వినోదాన్ని కలిగి ఉందాం, సరే కదా అనుకున్నారు వారు. Let the boy speak. సరే, ఈ బాబును మాట్లాడనివ్వండి అన్నారు. And as he began to speak, అతడు మాట్లాడడం ప్రారంభించగానే, as he shared each product that could be made from the peanut, అతడు వేరుశనగ లేక బఠానీ గింజ నుంచి రాగలిగే ప్రతి ఉత్పాదకతను ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉన్నప్పుడు everyone were amazed from where this wisdom came. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని నిర్ఘాంతపోతూ ఉన్నారు. They all stood up and clapped for this little boy. వారందరూ లేచి నిలబడి ఈ చిన్న బాబు కోసమై చప్పట్లు చరవడం జరిగింది. And today this little boy called George Washington Carver is known as the Peanut King. ఈ రోజున జార్జ్ వాషింగ్టన్ కార్వర్ అనే ఈ యొక్క బాబును పీనట్ కింగ్ అనే గొప్ప పేరుతో పిలుస్తూ ఉన్నారు. He had made through peanut butter, flour, paste, soap through and 300 products through the peanut. అతడు బఠానీ గింజ నుంచి లేదా వేరుశనగ గింజ నుంచి పీనట్ బట్టర్ లాంటి అనేకమైన ఉత్పాదకతలను సృజించి ఉన్నాడు. And the world praises him. లోకం అతన్ని ఎంతగానో కీర్తించింది. It transforms your situation. ఆయన మీ పరిస్థితులను మార్చివేస్తారు. From being a slave బానిస బ్రతుకు నుండి into making you someone great. మిమ్మును గొప్ప వ్యక్తి స్థాయికి మార్చివేస్తారు. Yes, it is a solution in the midst of problem. అవును, సమస్యల మధ్యలోనే ఒక పరిష్కారమును ఆయన ఆ రీతిగా అనుగ్రహిస్తారు. It is the great and unsearchable things which the Lord has promised. ప్రభువు గూఢమైన రహస్యమైన సంగతులను చూపిస్తానని వాగ్దానం చేశారు. The Lord freely gives it to us. ప్రభు ఉచితముగా మనకు అనుగ్రహించనయ్యున్నారు. As per Luke 2:52, లూకా సువార్త 2:52 ప్రకారం Jesus grew in wisdom యేసు జ్ఞానమందు ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. and he increased in stature and favor with God and man. ఆయన వయస్సునందును దేవుని దయాందును మానవుని దయానందును ఎదిగారు. It brought him great stature in his life అది ఆయనకు జీవితంలో ప్రాయమును, గొప్ప స్థాయిని, వయస్సును అనుగ్రహించింది. and favor before men and favor before God. దేవుని ఎదుటను మానవుల ఎదుటను గొప్ప అనుగ్రహము అనుగ్రహించబడింది. Everyone was amazed at the words Jesus spoke. యేసు మాటలాడి ఉన్న మాటల పట్ల ప్రతి వారు కూడా ఎంతగానో ఆశ్చర్యచకితులయ్యారు. Every answer he gave to the questions of the people, ప్రజలు సంధించిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ప్రతి జవాబు ద్వారాను he was full of the nature of God. ఆయన సంపూర్ణముగా దేవుని స్వభావముతో నిండి ఉన్నవాడు. He was full of the thoughts of God. ఆయన దేవుని ఆలోచనలతో నిండుగా నిండి ఉన్నవాడు. That wisdom is coming upon us, my friend. అట్టి జ్ఞానము స్నేహితులారా మన మీదకు చేయిచు ఉన్నది. Get ready to receive it. దాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి. How do we receive this wisdom? మనం ఇట్టి జ్ఞానమును ఎలాగునా స్వీకరించగలము? Where is it? ఇది ఎక్కడ ఉన్నది? Is it available in the supermarket? ఇది సూపర్ మార్కెట్ లో లభ్యమవుతోందా? They'll show you, go to that third aisle, you'll see it in the corner in a bottle. వారు 3వ వరుసలోకి వెళ్ళండి, అక్కడ చివర్లో
బాటిల్లో మీకు కనబడుతుంది అన్నట్టుగా వారు చెప్తుంటారు కదా. You can't find it like that. జ్ఞానాన్ని ఆ రీతిగా మనం కనుగొనలేమండి. You can't find it in the market and people selling it. Hey, get 3 bottles of wisdom for just 10 rupees. కేవలం 10 రూపాయలకే 3 బాటిల్స్ జ్ఞానం వచ్చేస్తోందని వాణిజ్య కేంద్ర ప్రాంతాల్లో ప్రజలు కేకలు వేసి అమ్ముకున్నట్లుగా జ్ఞానము దొరకదండి. Wisdom is with your heavenly Father. జ్ఞానము మీ పరలోకపు తండ్రితో కూడా ఉండి ఉన్నది. It is a precious treasure that he gives to only a few of his people. ఆయన తన ప్రజలుగా ఉన్న కొద్ది మందికి మాత్రము అమూల్యముగా బహుమానము వలె ఇచ్చువాడయ్యున్నారు. Who are these few people? ఎవరండి ఈ కొద్ది మంది అమూల్యమైన వారు? ఎవరు? James 1:5 says, యాకోబు 1:5 ఏం చెప్తోంది అంటే, God gives wisdom generously to without finding fault to all who ask him. దేవుడు ఎవనిని గద్దింపక అడుగు వారికందరికిని ఆయన ధారాళముగా జ్ఞానమును అనుగ్రహించునని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. These few people are the ones who ask God for his wisdom. ఈ కొద్ది మంది ఎవరంటే దేవునిని ఆయన జ్ఞానము కోసమై అడుగువారు. It is you and me. అది మీరు నేనే. And God gives generously to his children when they ask him, దేవుడు తన యొక్క బిడ్డలు అడిగినప్పుడు ధారాళముగా వారికి అనుగ్రహించువాడై ఉన్నారు. without finding any fault. ఏ విధమైన లోపమును కనుగొనకుండా. Thank God for doing that. అలాగున చేయించునందుకే దేవునికి వందనములు చెప్పండి. When we go to somebody to ask for their wisdom, మనం ఎవరి యొద్దకైనా వెళ్ళి వారి జ్ఞానమును అడగడం కోసమై మనము ఉన్నామనుకోండి, they'll think 100 things whether I can share my wisdom with this boy. నేను నా జ్ఞానాన్ని బాబుతో పంచుకోవచ్చా లేదా అని 100 విధాలుగా వారు ఆలోచన చేస్తారు. Should I tell all my secrets to this girl? నేను నా యొక్క రహస్యాలన్నీ ఈ అమ్మాయికి చెప్పవచ్చునా? But God gives generously to his children his own wisdom. కానీ దేవుడైతే తన సొంత జ్ఞానమును తన యొక్క బిడ్డలకు ధారాళముగా అనుగ్రహించువాడు. It is available to you. ఇది మీకు అందుబాటులో ఉండి ఉన్నది. Ask him today. ఈ రోజే ఆయనను అడగండి. Cry for this wisdom today. ఇట్టి జ్ఞానము కోసమై ఈ రోజే మొర్రపెట్టండి. Tell him I need to leave this place only with your wisdom, Lord. ఆయనతో చెప్పండి, ప్రభువా కేవలం మీ జ్ఞానంతో మాత్రమే ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాను. Like that little boy, make me someone great. ఆ యొక్క చిన్న బాలుని వలె నన్ను కూడా ఒక గొప్ప వ్యక్తిగా చేయండి ప్రభువా. So I can bring glory to your name. తద్వారా మీ నామానికి నేను మహిమను తీసుకుని రాగలను. And show this world the one who gave me all wisdom. నాకు ఈ జ్ఞానమంతటిని ఇచ్చిన వాణిని ఆ రీతిగా నేను ఈ లోకమునకు చూపించగలుగుతాను. How do we ask God? మనము దేవునిని ఏ రీతిగా అడగగలము? When problems come, సమస్యలు వచ్చి ఉన్నప్పుడు, as I said, we start to fear. నేను చెప్పినట్లుగానే మనము సమస్యలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాము. We start to shake. మనము వణికిపోవడం ప్రారంభిస్తాము. When me and my sister Sharon were little children, నేను నా యొక్క సోదరి షారోన్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు we loved watching one of the cartoons called Dragon Ball. డ్రాగన్ బాల్ అనే కార్టూన్ చూడడం అంటే మాకెంతో ఇష్టంగా ఉండేది. Oh, it was so good. అది చాలా బాగుండేది. So interesting. ఎంతో ఆసక్తిదాయకముగా ఉండేది. But my mother would never let us watch because it was violent. కానీ మా తల్లిగారు అది క్రూరంగా ఉంటుందని ఏమాత్రం చూడడానికి అనుమతించేవారు కాదు. It was fighting all the time. ఎప్పుడు పోట్లాటే ఉండేది దాంట్లో. So she would say, no, you cannot watch. కనుక ఆమె నీరది చూడొద్దు, లేదు అని చెప్తుండేవారు. But when we would study only, it would at 8 o'clock it would correctly come. కానీ సరిగ్గా మేము చదువుకునే 8 గంటల సమయానికి అది వస్తూ ఉండేది. Only when we sit to study in the peak of studies. మేము చదువుకుంటూ ఉన్న ముమ్మరమైన సమయంలో అగ్రభాగాన ఉన్నప్పుడు అది వస్తూ ఉండేది. So we would say, mommy, toilet is coming, please let me go. కనుక వెంటనే అమ్మతో చెప్పేవారు, అమ్మ టాయిలెట్ కి వెళ్ళాలమ్మా, దయచేసి వెళ్ళనివ్వండి అమ్మా అని అడిగేవాళ్ళం. Then my sister would say, oh, I'm so hungry, I want to eat. అప్పుడు మా సహోదరి అయితే చాలా ఆకలిగా ఉంది, తినాలి అంటూ ఉండేవారు. Mother will think, when has this girl even felt hungry? అమ్మ అనుకునేవారు కదా, అసలు ఈ అమ్మాయికి ఎప్పుడైనా సరిగ్గా ఆకలి అవుతోందా? She never eats food when I give her. నేను ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా సరిగ్గా భోజనం చేయదు కదా. Suddenly she feels hungry. అకస్మాత్తుగా ఆకలి ఎందుకు వచ్చింది? Okay, go, she'll say. సరే వెళ్ళు అనుకునేది. And we'd sneak into the next room where the TV is. ఎక్కడైతే టీవీ ఉంటుందో అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవడానికి. Turn the volume low. అక్కడికి వెళ్ళి వాల్యూమ్ తగ్గించి పెట్టుకోవడం. Both of us will watch. ఇద్దరం కూర్చుని చూసేవారం Secretly. రహస్యంగా. And I would stand next to the door so that when my mother's footsteps would sound, we'd immediately switch off the TV. నేనైతే తలుపు పక్కన నిలబడి చూచేవాడిని, ఎందుకంటే అమ్మ లోపలికి వస్తున్న కాలి అడుగుల చప్పుడు వినబడగానే మరుక్షణమే టీవీని స్విచ్ ఆఫ్ చేయడానికి.
But one day, as we were watching so interestingly, అయితే ఒక రోజున చాలా ఆసక్తిగా మేము వీక్షిస్తూ ఉన్నప్పుడు I forgot to listen to the footsteps. అడుగుల చప్పుడు వినడం అనే సంగతిని నేను మర్చిపోయాను. My mother came in and held my ear మా తల్లిగారు లోపలికి వచ్చారు, నా చెవి మెలిపట్టేశారు, and started to give me a beating. నాకు ఇక దెబ్బలు మొదలెట్టారు. I said, "Mother, నేనన్నానమ్మా, not me, but Sharon only made me watch this." నేను కాదమ్మా, షారోనే నేను చూడ్డానికి ఇలా చేసింది అని చెప్పాను. I panicked and this came out. నేను ఎంతగానో భయపడ్డాను, ఇక అది బయటికి రావడం మొదలైంది. Mummy said, "Sharon won't watch, only you will make her watch like this." అమ్మగారు అంటూ ఉన్నారు, ఇదిగో నువ్వే చూస్తావు, ఇట్లాంటి షారోన్ చూడదు. Gave both of us beatings ఇద్దరికి దెబ్బలు పడ్డాయి. and dragged us to study. మమ్మల్ని ఈడ్చుకొని చదువుకునే దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయారు. Fear comes when we get caught. మనం పట్టుబడ్డప్పుడు భయము వచ్చేస్తోంది కదండి. And we say all lies and cheat and try to find a way out. ఇకప్పుడు అబద్ధాలు చెప్పేస్తాం, ఏదైనా మోసగించేసైనా సరే ఎలాగైనా బయటపడాలని ప్రయత్నాలు చేసేస్తూ ఉంటాం. Daniel also went through this. దానియేలు కూడా ఇట్టి పరిస్థితుల గుండా వెళ్ళి ఉన్నాడు. In the Bible, in Daniel chapter 2, దేవుని యొక్క వాక్యంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో the king in the court suddenly had a dream one day. రాజ దర్బార్లో ఉన్న రాజుకు ఒక రోజున అకస్మాత్తుగా కల వచ్చింది. He couldn't understand what the dream was. ఆ కల ఏమిటో అతనికి అర్థం కాలేదు. He asked all the wise men in his court, "What is this dream and what is the meaning?" తన దర్బార్లో ఉన్న జ్ఞానులందరినీ కూడా అడిగారు, ఈ కల ఏమిటి, దీని యొక్క భావం ఏమిటి అని అడిగి ఉన్నారు. Nobody could figure out what it was. ఎవ్వరు కూడా అది ఏమిటో అనే సంగతి కనుగొనలేకపోయారు. The king was so annoyed. రాజు గారికి ఎంతగానో ఆగ్రహం వచ్చింది. I have kept all you wise people so that you will give me the answers. జ్ఞానులైన మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలాగ ఉంచడానికి కారణం, మీరు నాకేదైనా ప్రశ్నలుంటే దానికి తగిన జవాబులు చెప్తారు అనే కదా అనుకున్నాడు. None of you are able to answer. కానీ మీలో ఎవ్వరు కూడా జవాబు చెప్పలేకపోతున్నారు. What use is there to have you? మిమ్మల్ని నేను కలిగి ఉంటే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? I'll kill all of you if you cannot answer. మీరు గనక జవాబు చెప్పకపోతే నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు. And Daniel rushed to the king. దానియేలు పరిగెట్టుకుంటూ రాజు యొద్దకు వెళ్ళాడు. Said, "Please give me one day." దయచేసి నాకు ఒక్క రోజు సమయం ఇవ్వండి అని రాజుతో చెప్పి ఉన్నాడు. And the king said, "Okay." రాజు సరే అన్నాడు. Daniel was full of fear. దానియేలు ఎంతగానో భయముతో నిండుకొని ఉన్నాడు. He was afraid for his life. అతడు తన యొక్క ప్రాణ భయముతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. He rushed to his friends and said, "Please pray for me." అతడు స్నేహితుల యొద్దకు పరిగెట్టుకుంటూ వెళ్ళి దయచేసి నా నిమిత్తం ప్రార్థించండి. And he looked up to the Lord. అతడు ప్రభువు వైపునకు చూచి ఉన్నాడు. "Please reveal to me." దయచేసి నాకు బయలుపరచండి ప్రభువా. And God in his mercy answered. దేవుడు తన కారుణ్యము చొప్పున జవాబును అనుగ్రహించి ఉన్నాడు. When Daniel called, దానియేలు మొర్రపెట్టి ఉన్నప్పుడు God showed him the mysteries of the king's dream. రాజుగారి కలకు సంబంధించిన మర్మమును దేవుడు దానియేలుకు బయలుపరిచి ఉన్నాడు. And what is going to happen as per the dream. ఆ కల ప్రకారం ఏమి జరగబోతోందో, ఏమి జరగనయ్యున్నదో దేవుడు బయలుపరిచాడు. And Daniel went and told the king. దానియేలు వెళ్ళి రాజుతో చెప్పి ఉన్నాడు. When the king heard this dream and the interpretation, రాజు ఈ యొక్క కలకు సంబంధించిన తాత్పర్యాన్ని వినియున్నప్పుడు he fell at the feet of Daniel. అతడు దానియేలు పాదముల చెంత పడిపోయాడు. He was a great king. అతడు చాలా గొప్ప రాజు. All the enemies would shake at the mention of the king's name. రాజుగారి పేరు చెప్తేనే శత్రువులందరూ ఎంతగానో వణికిపోతారు. But when Daniel spoke this before him, he knelt down. కానీ దానియేలు యొక్క భావాన్ని రాజు ముందు చెప్పగానే రాజు దానియేలు ముందు మోకరిల్లాడు. దానియేలు, your God is the Lord of lords and the King of kings. నీ దేవుడే రాజులకు రాజు, నీ దేవుడే ప్రభువులకు ప్రభువు అన్నాడు. He is the revealer of mysteries. ఆయనే మర్మములను బయలుపరచు దేవుడు. How great is his wisdom. ఆయన జ్ఞానము ఎంతో గొప్పది అంటూ ఉన్నాడు. And he showered all the treasures and possession on Daniel. సకలమైన నిధులను, స్వాస్థ్య సంపదను ఆయన దానియేలు మీద కృమ్మరించి ఉన్నాడు. And made him the ruler next to him. తన తదుపరి స్థానములో పరిపాలకునిగా దానియేలును రాజు నియమించి ఉన్నాడు. That is the wisdom of God. అది దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది. That is available to you and me. అది మీకును నాకును అందుబాటులో ఉన్నది. This grace is ready to fill us. ఈ కృప మనలను నింపుటకు సిద్ధముగా ఉన్నది. You see, my friends, చూడండి నా యొక్క స్నేహితులారా, when troubles come against our life, మన జీవితానికి విరుద్ధముగా సమస్యలు వచ్చి ఉన్నప్పుడు, when the boss may threaten you మీ యాజమాన్యం మిమ్మును బెదిరించినా, to finish something great, ఏదైనా గొప్ప పని సంపూర్తి చేయడం కోసమై, or when you have to do something
too big to achieve, మీరు సాధించడానికి చాలా గొప్పదిగా అనిపించే దాన్ని మీరు సాధించడానికి నియమించబడ్డ సమయంలో we start to shake. మనము వణికిపోతూ ఉంటాము కదా, We become afraid. మనము భయపడుతూ ఉంటాము కదా, We don't know what to do and we stop. ఏం చేయాలో తోచక మనం ఆగిపోతుంటాము కదా. But turn your earthly fear into the fear of God. కానీ భూపరమైన మీ యొక్క భయాన్ని దేవుని యందలి భయమునకు మీరు మరల్చుకొనండి. Because we need not be like the others, ఎందుకనగా మనం ఇతరుల వలె ఉండాల్సిన అవసరం లేదు. afraid of the problems of the world, ఈ లోకపరమైన సమస్యలకు మనం ఏమాత్రం భయపడుతూ ఉండిపోవాల్సిన పని లేదు. afraid of great challenges. గొప్ప సవాళ్ళకు భయపడాల్సిన పని లేదు. No, my friend. లేనే లేదు స్నేహితులారా. Turn your fear into fear before the Lord. మీ యొక్క భయమును దేవుని ఎదుట భయభక్తులతో కూడిన భయమునకు మరల్చుకొనండి. That's all you need to do. మీరు చేయవలసినంతయు అదియే. That is the solution. అదియే దానికి పరిష్కారం. Tremble before the one who possesses all wisdom of the world. లోకపరమైన సమస్త జ్ఞానమును స్వాస్థ్య సంపదగా కలిగి ఉన్న దేవుని ఎదుట వణుకుతో భయమును కలిగి ఉండండి. Who can counsel the Lord? ప్రభువునకు ఎవరు ఆలోచన చెప్పగలరు? Who can teach him? ప్రభువుకు ఎవరు ఉపదేశం చేయగలరు? He knows all things. ఆయన సమస్త కార్యములను ఎరిగి ఉన్నవాడు. Tremble before the King of Kings to receive his wisdom. ఆయన జ్ఞానమును స్వీకరించిన నిమిత్తమై రాజులకు రాజు అయిన వాని ఎదుట వణుకుతో ఉండండి. And so say, Lord, give me grace. చెప్పండి, ప్రభువా నాకు కృపను అనుగ్రహించండి. And you'll be so happy as this wisdom flows into you. ఇట్టి జ్ఞానము మీలోనికి ప్రవాహంగా వచ్చేస్తుండగా మీరెంతగానో సంతోషిస్తారు. And God will raise you up. దేవుడు మిమ్మను పైకి లేవనెత్తుతారు. Yes, Jesus came into this world so that we could access this Father's wisdom. ఇట్టి తండ్రి జ్ఞానమును మనము వినియోగించుకునేలాగున చేయ నిమిత్తమే యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. Because as per Colossians 2:3, ఎందుకనగా కొలస్సే పత్రిక 2:3 ప్రకారంగా in Jesus Christ are the treasures of wisdom and knowledge. క్రీస్తు యేసునందు సకల జ్ఞాన సర్వ సంపదలు కూడా గుప్తములు అయ్యున్నాయి. It is found in him. ఆయనలో మనము వాటిని కనుగొనగలము. And he gives access to this treasure ఇట్టి నిధిని వినియోగించుకునేలాగున ఆయన మనకు అవకాశం ఇస్తారు. as we receive him. మనము ఆయనను స్వీకరించుచు ఉండగా He lives in our hearts through his Holy Spirit. తన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన మనలో నివాసము చేస్తారు. And God's Spirit combines with ours దేవుని ఆత్మ మనతో అనుసంధానమై కలుస్తోంది. so that we can have full access. తద్వారా మనం సంపూర్ణమైన వినియోగ అవకాశాన్ని కలిగి ఉంటాము. John 16:15 says, యోహాను సువార్త 16:15 ఏం చెప్తోంది అంటే, all that belongs to the Father is mine, Jesus said. తండ్రికి చెందినవన్నీ నాకు చెందినవని యేసు సెలవిచ్చి ఉన్నారు. That is why I said the Spirit will receive from me and he will make known to you. అందుచేతనే నా వలన పొందిన వాటిని ఆత్మ స్వీకరించి ఆయన వాటిని మీకు తెలియపరుస్తారు. The Holy Spirit will bring these treasures of wisdom and knowledge to us. పరిశుద్ధాత్ముడు ఇట్టి జ్ఞాన వివేక తెలివి సంపదలను స్వీకరించి ఆయన మనకు వాటిని అనుగ్రహిస్తారు. 1 Corinthians 2:9 and 10 says, మొదటి కొరింథీ పత్రిక 2:9-10 వచనాల్లో the Holy Spirit reveals all that God has prepared for his loved ones. పరిశుద్ధాత్ముడు తన ప్రియుల కోసం దేవుడు సంసిద్ధం చేసిన సమస్తమును కూడా తన ప్రియుల కొరకై వాటిని బయలుపరుస్తారు. So cry for the Holy Spirit. కనుక పరిశుద్ధాత్మ కొరకై మొర్రపెట్టండి. Ask him, I need you, Lord. ప్రభువా మీరు నాకు కావాలి అని ఆయనను అడగండి. I need to be connected in my spirit with God, నేను నా ఆత్మలో దేవునితో అనుసంధానం కావాలి అని అడగండి. so that I will not be blinded by the devil, తద్వారా నేను అపవాది ద్వారా అంధత్వాన్ని కలిగించుకోను. but I will have full access to God who gives his wisdom generously. తన జ్ఞానమును ధారాళముగా అనుగ్రహించు దేవునితో నేను సంపూర్ణమైన నిర్వాహక విధానమును కలిగి ఉంటాను. I'll be strong. నేను బలవంతునిగా ఉంటాను. I'll be wise. నేను జ్ఞానవంతునిగా ఉంటాను. I will not be afraid. నేను ఏమాత్రమును కూడా భయపడను. Ephesians 1:14 says ఎఫెసీ 1:14 ఏమని చెప్తోంది అంటే, that through this Holy Spirit in us, ఈ యొక్క మనలో ఉండి ఉన్న పరిశుద్ధాత్మని ద్వారా we are able to share in the inheritance that God gives us. దేవుడు మనకు వచ్చు స్వాస్థ్య సంపదలో మనము పాలి భాగస్థులమై ఉన్నాము. The inheritance of his wisdom. ఆయన జ్ఞానం అనే స్వాస్థ్య సంపదలో Jesus gave his life so that we could be one with him.
మనము ఆయనతో ఏకమయ్యుండులాగున యేసు మన కొరకై తన జీవమును ప్రాణమును సమర్పించారు. Through his blood we are able to be his children. ఆయన రక్తము ద్వారా మనము ఆయనకు బిడ్డలుగా కాగలుగుతూ ఉన్నాం. And to his children he gives full access to his inheritance. తన స్వాస్య సంపదను వినియోగించుకోవడం కోసం ఆయన తన బిడ్డలకు సంపూర్ణమైన అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. Thank God for the sacrifice of our Lord Jesus. మన ప్రభువైన యేసు యొక్క త్యాగమును బట్టి దేవునికి వందనములు చెల్లించుదాము. We are able to have this wisdom of God. మనం ఇట్టి దేవుని జ్ఞానమును కలిగి ఉండగలుగుతూ ఉన్నాము. And when you're with the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మతో ఉండి ఉన్నప్పుడు there is no place for fear. ఇక భయమునకు ఏమాత్రమును కూడా స్థలము లేదు. 2 Timothy 1:7 says, 2 తిమోతి 1:7 ఏమని చెప్తోంది అంటే, for God has not given us a spirit of fear, దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు, but a spirit of sound mind. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించి ఉన్నారు. To be clear and strong in our mind. మన యొక్క మనసులో మనం స్పష్టముగాను బహుబలముగాను ఉండులాగున, Only operating under the wisdom of God. కేవలం దేవుని జ్ఞానము కింద మాత్రమే పని చేయులాగున. Thank God for this wisdom. ఇట్టి జ్ఞానము కొరకై దేవునికి వందనములు.